మన అందరం కలిసికట్టుగా ఆలోచన చేసుకోవాలి రాష్ట్రం గురించి దేశం గురించి అనే ఉద్దేశంతోనే ఇవి చెప్పడం జరుగుతోంది. అధ్యక్ష, యాన్యువల్ ప్లాన్ ఫైనాన్సెస్ రెండు రాష్ట్రాలు అయితే ఏమి ఇబ్బందులు వస్తాయి? వీటిల్లో యాన్యువల్ ప్లాన్లో మనకు 2013-14 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గర 53,000 కోట్ల రూపాయలు మన ప్లాన్ బడ్జెట్. మన దగ్గర హైయెస్ట్ యూపీ 69,000 ఉన్నా కూడా 99,000 వారి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని అవన్నీ కలిపారు. మహారాష్ట్ర 80,000 ఉంది, కానీ వాళ్ళకి 31,000 వారి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఆర్టీసీ అవన్నీ దాంట్లో ప్లాన్ బడ్జెట్లో కలిపారు. అందుకని మనది సెకండ్ హైయెస్ట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 5 yearsలో మనది హైయెస్ట్ అవుతుంది ప్లాన్ బడ్జెట్లో. ప్లాన్ బడ్జెట్ ఎప్పుడు కూడా మనకు రెవెన్యూ జనరేషన్ బట్టే వారు ఇవ్వటం జరుగుతుంది. దగ్గర 3,40,000 పైచిలకు మనకు 5 సంవత్సరాల్లో ప్లాన్ బడ్జెట్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ ప్లాన్ బడ్జెట్ ఎప్పుడు కూడా మన ఖర్చులతో పాటు మనకి ఇది పెరగాలి. ఖర్చులతో పాటు ఇన్కమ్ పెరిగినప్పుడే మనకు ఎక్కువ ప్లాన్ బడ్జెట్ వస్తుంది. మనం నిజమైన ఖర్చు ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఖర్చు పెట్టేదానికి ఉంటుందనేది సభాముఖంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. ఇంకా జీడిపి అవి పోనక్కర్లేదు. నేను మొన్న కూడా చెప్పాను ఒకసారి, నేను ముఖ్యమంత్రి అయిన రోజుకి దగ్గర 15,367 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి వివిధ దీనికి అప్పులు ఉన్నాయి. దాంట్లో ఎలక్ట్రిసిటీకి సంబంధించి బాండ్స్ ఇచ్చి దాన్ని సెటిల్ చేయడం జరిగింది, దగ్గర 7,300 కోట్లు. మిగతాదంతా కూడా ఇంటర్నల్ జనరేషన్ మనం చేసుకోగలిగాం. మన పెద్ద రాష్ట్రం కాబట్టి వనరులు ఉన్నాయి, మనము స్ట్రీమ్లైన్ చేశాం కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం చేసి ముందరకు పోగలిగాం. చేసేదే కాదు, చేసేదాంతో పాటు మనం పెద్ద ఎత్తున కొత్త సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని రాగలిగాం. నిధులుంటేనే మనం ఏ అభివృద్ధి కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరుగుతుంది తప్ప నిధులు లేకన్నా జరగదు. నిధులు ఉండాల్సిన అవసరం రాష్ట్రానికి ఉన్నది. మనము ఏ విధంగా స్ట్రీమ్లైన్ చేసుకోవాలి అని మనం ఆలోచన చేయాలి. దగ్గర సంవత్సరానికి ఈరోజు 28,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి మనం ఖర్చు పెడుతున్నాం. ఒక 8,50,00,000 కుటుంబాలకు చేరుతా ఉంది ఇది. అంటే ఒక్కొక్కరికి 2, 3, 4 సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు చేరుతున్నాయి. ఇవన్నీ ఏ విధంగా మన ఉచిత విద్యుత్ కానీ ఒక 32 లక్షల మందికి కానీ, లేక బియ్యం కానీ 7.5 కోట్ల మందికి కానీ, లేక స్కాలర్షిప్ దగ్గర 25 లక్షల మందికి కానీ, ఆరోగ్యశ్రీ దగ్గర 2 లక్షల కుటుంబాలకు కానీ, లేక హౌసింగ్ ఒక 8-9 లక్షల మందికి ప్రతి సంవత్సరం చేస్తున్నామంటే, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఒక 40-50 లక్షల మందికి మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వగలుగుతున్నామంటే, లేక మనం వడ్డీ లేని రుణాలు మనం ఒక 90 లక్షల మంది 95 లక్షల మంది మనకు రైతులు తీసుకుంటున్నారు. 1 లక్ష లోపులు వారు తీసుకున్న వారికి మనం సరైన సమయంలో మనం వారికి చెల్లించేదానికి ఆస్కారం ఉంది. మనం వారికి రుణాలకి పూర్తిగా వడ్డీ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది. వారు వడ్డీ కట్టి ముందర వెనకాలకు తీసుకుంటేవారు, అది కూడా తీసేసి వారు కట్టాల్సిన డబ్బు 1 సంవత్సరంలో పంట రుణాలకు వెనకాల కర్తానే దానికి ప్రభుత్వం నుంచి ఆన్లైన్ వారి అకౌంట్లోకి పడుతోంది. ఇప్పటికీ ఒక 500 కోట్ల పైచలకు మనం వారికి డైరెక్ట్గా చేర్చాం. ఈ 1 సంవత్సరంలో 1000 కోట్లు అవుతుందని అనుకుంటున్నాం. మహిళలకు సంబంధించి దగ్గర 1,38,000 మందికి 38 లక్షల మందికి 1,38 లక్షల మంది గ్రూప్స్లో ఎవరైతే ఉన్నారో వారు తీసుకున్న నిధులు 5 లక్షల వరకు చెల్లించేదానికి మనం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ పూర్తిగా వడ్డీ లేని రుణాలు 1,400 రూపాయలు మనం ఇవ్వగలుగుతున్నాం. దేశంలో మహిళలు తీసుకుంటున్న రుణాల్లో 50% కంటే పైన మన రాష్ట్ర మహిళలు తీసుకోగలుగుతున్నారంటే అది గర్వకారణం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెద్ద ఎత్తున మనం చేయగలిగాం, కానీ స్ట్రీమ్లైన్ చేయలేకపోయాం. ఎప్పుడు కూడా ఈ ఉద్యమాల్లో ఉండి కనీసం 5-6 సంవత్సరాలు
సరైన మార్గంలో మనం దాన్ని పెట్టగలిగితే ఎస్సీ ఎస్టీ సప్లాన్ని వారికి ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రతిఫలాలు వారికి చేరాలి, వారికి చేరింది వారికి సమాన అవకాశాలు వస్తే ఎవరికంటే తక్కువ కాదు, అందరికంటే బాగా వారు అభివృద్ధి చెందగలుగుతారని ఆ ఆశ ఉంది. ఇది మనకు 2 రాష్ట్రాలైనప్పుడు పెద్ద ఎత్తున మనకి ఇప్పటికే జీతాలు బాగా పెరుగుతున్నాయి. పిఆర్సీ వచ్చింది. ఈ సంవత్సరం దగ్గర 50,000 కోట్లుంటే వచ్చే సంవత్సరానికి అది 60,000 కోట్లు అయ్యే పరిస్థితి ఉంది జీతాలది. 2 రాష్ట్రాలైతే హెడ్ క్వార్టర్స్ 50% ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. హెడ్ క్వార్టర్స్ ఇప్పుడున్న పరిస్థితులకి ఒక 4,000 కోట్లు అవుతుంది. అంటే 2,000 కోట్లు అదనంగా మనకు ఖర్చు అవుతుంది. పిఆర్సీ వల్ల ఒక 9 నుంచి 10,000 కోట్లు అదనంగా మనకు శాలరీస్లో ఖర్చు అవుతుంది. దానికి ఈక్వల్గా రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి. లేకన్నా అంటే ఖర్చులు పెరిగిపోయి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే మనము గ్రోత్కు వెల్ఫేర్ స్కీమ్స్కి నిధులు ఉండవనేది సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఒక పక్క లా అండ్ ఆర్డరు, ఒక పక్క ఇరిగేషను, ఒక పక్క